వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు వీళ్ళందరికీ కూడా మరొకసారి లబ్ధిని చేకూర్చేందుకు ఏర్పాట్లు అయితే చేసింది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది జమ కావడానికి ఏర్పాట్లు చేసింది. మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇక్కడ మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. మరి ఇప్పటికే రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు విడుదల ఎప్పుడవుతుందా అని చెప్పేసి ఎదురు చూశారు. మరి అనేక వాయిదాల తర్వాత 2వ తారీఖు నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులను మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి 7,000 రూపాయలను అయితే విడుదల చేశాయి. మరి 7,000 రూపాయలను విడుదల చేసినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తుంది. మరి చాలామంది రైతులకు గతంలో కూడా అర్హత ఉండి ఒకవేళ మీకు ఏదైనా అనర్హుల జాబితాలో పేరు వచ్చింటే కనుక వెంటనే కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోండి అని చెప్పేసి గతంలో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. మరి గతంలో చాలామంది గ్రీవెన్స్ కూడా పెట్టుకున్నారు. మరి ఇప్పుడు అర్హత ఉండి కూడా మనకి ఇంకా డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట. మరి ఎవరికైతే ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఎందుకు డబ్బులు పడలేదు, ఏ కారణం చేత డబ్బులు పడలేదు అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరే స్వయంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీ డబ్బులు పడకపోవడానికి కారణాలను తెలుసుకుని మీరు డబ్బులు పడే విధంగా చేసుకోవచ్చు. మరి రైతులకు ఈ విధమైనటువంటి అప్డేట్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం కూడా జరిగింది. మరి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదో తెలుసుకుని దాని ప్రకారం ఇక్కడ మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట. మరి ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు ఆ వివరాలు అందిస్తాను. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మనకు ఈ డబ్బులు పడుతుందని చెప్పేసి మరి దాని ప్రకారం మీరు అప్డేట్స్ అనేటివి చేసుకోండి. మరి ముఖ్యంగా చూసుకుంటే మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. మరి దీని ద్వారా మనకు రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అని చెప్పి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి 20,000 రూపాయలను కాస్త ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు, మొత్తం కూడా 20,000 రూపాయలను ఈ విధంగా 3 విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఈ 3 విడతల్లో 20,000 రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి డబ్బులు ఈ విధంగా జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అనేవి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా, ఇవి ఎవరైతే చేసుకోలేదో వారంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలని, ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీ అవుతే మీకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాలన్నీ కూడా స్పష్టం చేసింది. ఈ డబ్బులన్నీ కూడా జమ చేస్తూ ఉందన్నమాట. మరి ఎవరికి కూడా అర్హత ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా వారికి డబ్బులు అనేది జమ అయిపోతాయి అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి మీరు ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు. మీకు డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఏ కారణం చేత డబ్బులు మనకు పడలేదో తెలుసుకుని దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే
మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. మరి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే, ఒకవేళ చేసుకుని ఉంటే మీకు డబ్బులు అయితే పడతాయి, వెయిట్ చేయండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి చేసుకోకుండా ఉంటే కనుక అది క్లియర్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. ఖచ్చితంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోండి. ఒకసారి ప్రయత్నం చేయండి, చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది. మరి ఇంకేదైనా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాని ప్రకారం కూడా మీరు చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అయిపోవడం జరుగుతుందన్నమాట. మరి ప్రధానంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లమే ఉంటుంది, వేరే కారణాలు ఏవి కూడా ఉండవన్నమాట. మరి ఇవి చెక్ చేసుకోండి. అలాగే బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా, బ్యాంక్ ఖాతా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోండి. ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బుల విడుదల అనేది ఎవరు కూడా ఆపలేరు. మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ కనుక లేకపోతే మీకు డబ్బులు అనేది ఆటోమేటిక్గా జమ అయిపోవడం జరుగుతుందన్నమాట. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా తప్పనిసరిగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒకవేళ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పున్నా, మరే ఇతర కారణాలున్నా కూడా మీకు డబ్బులు అయితే జమ కాదు. రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించాలి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు, లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల విడుదల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేశారు, టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి. మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి చాలా లేట్ అయింది, రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది, అకౌంట్లోకి డబ్బులు పడతాయి. మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి. అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్ల గారులు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఎట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి, అగ్రికల్చర్ ఆఫీసర్లను కలవండి. వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు, మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. మరి వెయిట్ చేయండి, ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి. మీరు ముందుగా అన్నదాత సుఖీభవ.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి. అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే తెలిసిపోతుంది. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా, ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు. మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని. ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది, మీ అకౌంట్ ఏదైనా హోల్డ్లో ఉంది, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు. అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్స్, మీకు కొన్ని బ్యాంకులకు లేదు. మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది. మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి. అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి, అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి. కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసిఐ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు
లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. డబ్బులు అయితే పడతాయండి. ఎవరు కూడా కంగారు పడొద్దు. మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది, సమయం పడుతుంది. వెయిట్ చేయండి. బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా డబ్బులు అయితే వేస్తుంది. మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, మరి